శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 26 బుధవారం రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత కుంభరాశి వారికి దారుణం జరగబోతోంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో దారుణం జరగబోతుంది. మరి ఈ రోజున వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో, ఏ విధమైన పరిస్థితులు వీరికి జరగబోతున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు కుంభరాశి వారికి చాలా కాలం నుండి ఉన్న సమస్య పరిష్కారం కాబోతుంది. మీ ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు మీరు కొత్త సమాచారాన్ని అందుకుంటారు. వ్యక్తిగత బిజీతో పాటు సామాజిక పనులపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమైనదిగా మీరు గుర్తిస్తారు. అలాగే పిల్లలతో స్నేహపూర్వకంగా ప్రవర్తించడం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుంది. కొనుగోలు చేసేటప్పుడు అవకతవకలు ఉండవచ్చు. ఈ రోజు కార్యాలయంలో చాలా బిజీగా ఉంటుంది. అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఎలక్ట్రానిక్ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో నిర్వహణలో ఉంటారు. ఒక ముఖ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ప్రియమైన వారితో చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. దేనికి చింతించకండి. ఇక ఈ రోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట ఒకరితో గొడవ పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు మాటల్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న మాటలకి మీరు వాతో గొడవ పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రేమ మరియు జీవిత భాగస్వామితో కొన్ని పనుల్లో బిజీగా ఉంటారు. మీ కెరియర్లో కొన్ని పెద్ద మార్పులు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఇక ఇంటి పని కారణంగా తమ నైపుణ్యాలకు చోటు కల్పించలేని మహిళలకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ రోజు తెలియని వ్యక్తి మాటలు విని మీరు భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తారు. దాని కారణంగా మీ భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఇతరుల మాటలు నమ్మవద్దు. మీ భాగస్వామితో సున్నితంగా ఉండండి, లేకపోతే మీ బంధం క్షీణించవచ్చు. సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. భావోద్వేగాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంటికి అతిథులు రావచ్చు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. మీరు సీనియర్ అధికారులను కలవచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈ రోజు మీకు పరస్పర సహకార సానుభూతి కలుగుతుంది. ఈ రోజు మీ చర్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. తొందరగా ఆధారపడి ఏ పని చేయనవసరం లేదు. మీరు మీ ఆహారపు అలవాట్లపై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకపోతే సమస్యలు పెరిగిపోతాయి. మీరు కార్యాలయంలో బాధ్యతాయుతమైన పనిని పొందడం వల్ల టెన్షన్ ఫీల్ అవుతారు. ఎవరితోనైనా ఆలోచనాత్మకంగా డబ్బులు మరియు లావాదేవీలు జరపాలనుకుంటే ఈ రోజు మీకు అనేక అవకాశాలు ఏకకాలంలో రావచ్చు. మీ మెదడు పనితీరు వేగంగా ఉంటుంది. ఇలాగే చదువులపై మనసుని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఈ రోజు మీ శ్రమకి ఆరోగ్యం దోహదపడుతుంది. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలియని వ్యక్తి మాటలు విని మీ జీవిత భాగస్వామిపై తప్పుడు ఆరోపణలు చేయకండి. దీని కారణంగా మీ జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఇతరుల మాటలను అస్సలు నమ్మవద్దు. సున్నితంగా ఉండండి, లేకపోతే మీ బంధం క్షీణించవచ్చు. మీకు దారుణం జరగవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.